ప్రజా వాయిస్ చూద్దాం. ప్రజా వాయిస్లో ఒక్కసారి మీకు www.projavoice.in అని కొడితే పేపర్ మీకు అందుబాటులోకి వస్తుంది. ప్రతిరోజు ప్రత్యేక కథనాలు కూడా ఉండబోతున్నాయి. ప్రత్యేక బులెటిన్లు, స్పెషల్ బులెటిన్లు, ప్రత్యేక కథనాలు వివిధ సామాజిక కోణం నుంచి చాలామంది మనల్ని సంప్రదిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆర్టికల్స్తో పాటు అనేక రకాలుగా ప్రజా సమస్యలు మీకు మా రిపోర్టర్లు అందిస్తూ ఉన్నారు. ఏ సంస్థ అయినా ఒక్కడి ద్వారా ఎవడు ఎదగడు. సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులు కావచ్చు, నాకు సహకరించే నా మిత్రులు కావచ్చు, మా స్టాఫ్ కావచ్చు, అందరూ ఒక అన్నదమ్ముల్లాగా ఉన్న భావన ఉంటేనే ఆ సంస్థ ఎదుగుతుంది అన్నలో నేను బాగా నమ్ముతా. అదేవిధంగా వెళ్తా తప్ప వేరే కోణాలలో ఉండదు, నెగిటివ్ కోణాలలో మనకి ఎస్పెషల్. ఒకసారి ప్రజా వాయిస్లో సిరా చుక్క చూద్దాం. అతుకు బతుకుల పోరాటం, జీవితం చదరంగంలో ఆరాటం. పొట్ట కూటి కోసం పట్నం వస్తే చేసిన కష్టాన్ని మోసం చేసేవాడో వాడొకడు, మాయం చేసేవాడొకడు, మాయం చేసేవాడింకోడు, అబ్బురపరిచే కట్టడాలు, అస్తవ్యస్తమైన బస్తీలు, కల్తీ కలిసిన సరకులు, మామూళ్లకు మరిగిన అధికారులు, పెరిగిన దవాఖానా ఖర్చులు, పెరిగిపోతున్న మరణాలు, వానస్తే నడవడానికి దారి లేని రోడ్లు, హైదరాబాద్ని స్మార్ట్ సిటీ చేస్తామనే నాయకులు, ఇలా పట్టణ జీవితాలతో పోరాడుతున్న మధ్యతరగతి మనుషులు మారేదెప్పుడు, వాళ్ళ కలలు తీరేదెప్పుడు, నాయకుల కద్దరు బట్టాలు, వాళ్ళిచ్చే నకిలీ హామీలు, ప్రతిరోజు పోరాటం, జీవితం కోసం ఆరాటం, ఇదే పట్నం నిజ స్వరూపం. ఏం రాసినావు బ్రదర్? మహేష్ అల్లేపు ఓమన్లో ఉంటాడు. ఈయన వేరే దేశం ఓమన్ ఉంటుంది కదా, మస్కట్ దగ్గర ఉంటుంది. మస్కట్ దగ్గర నుంచి పంపించండి. నేను హైదరాబాద్లో ఉండే. హైదరాబాద్లో జీవితం ఎట్లా ఉంటుంది, పేద ప్రజల బడుగు బలహీన వర్గాల పరిస్థితులు ఎట్లా ఉన్నదని జబర్దస్త్ రాసినాం మహేష్. నిజంగా అంటే మనం ఏదో అనుకుంటాం, అది ఏదో జరుగుతుంది. తెలియని వాళ్ళు ఏదో అనుకుంటారు. ఇక వాడు పట్టణంలో ఉంటుండే, వాడు పెద్ద అది అంటే వాడిని కిరాయి కట్టుకొని వాడి పిల్లల ఫీజులు కట్టుకొని ఇక వాళ్ళ బండ్లో పెట్రోల్ పోసుకొని మళ్ళీ సినిమా షికార్కి పోదామంటే రూపాయి ఉండదు దాని దగ్గర. ఇది సరుకులే, స్వచ్ఛమైన పప్పులు దొరికే, అంతా కల్తీనే.